గాంధీ జయంతి సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు జాతిపితకి మాజీ పీఎం శాస్త్రికి ఘన నివాళులు అర్పించారు. మధురవాడ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కార్యాలయం ప్రాంగణంలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత అధికారులు, ఉద్యోగులంతా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల పోరాట పటిమ వల్లే నేడు మనకు స్వాతంత్రం వచ్చిందని కొనియాడారు. నా పేరు పోలాకి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ జోన్ 3 మధురవాడ విశాఖపట్నం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఆ మహనీయుడికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఆఫీస్లో మరి జోన్ 3 పరిధిలోని ఆఫీసర్స్ మరియు కార్మిక వర్గాలు జయంతి కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకోవడం జరిగింది. మరి అందులోని భాగంగానే ఈపీడీసీఎల్ మేనేజ్మెంటు మరి ప్రతి నెల 2వ తేదీన ప్రమాదాల నివారణకు సంబంధించి ఒక ప్రతిజ్ఞ కూడా మరి ఎవ్రీ మంత్ 2nd మేము జరుపుకుంటున్నాం. మరి ఈ మంత్ 2 అక్టోబర్ జయంతి కావడం అనేది విశేషము. అదేవిధంగా మనం మా దగ్గర పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచీలకు రిక్రూట్ అయినారు. వారు 2019లో జాయిన్ అయినారు జేఎల్ఎం గ్రేడ్ 2 కింద. మరి ఈ రోజుకి వారికి అక్టోబర్ 2కి 5 ఏళ్ళు పూర్తయింది. వారికి 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ విషయంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర పనిచేసే వ్యక్తులకి మరి వాళ్ళు కూడా 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మన రానున్న రోజుల్లో మరి విద్యుత్ ఉద్యోగులకి ముఖ్యంగా జేఎల్ఎం గ్రేడ్ 2 కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వారికి కూడా వారి కొన్ని కోరికలు ఉన్నాయి, వారి కోరికలు కూడా నెరవేరాలని చెప్పేసి మరి మేనేజ్మెంట్ కూడా మరి ఆ విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి మరి ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనేది మరి అన్ని రంగాలకి ఇది కీలకం. ఈ రంగం అనేది పటిష్టమైతేనే మిగతా రంగంలో మనం అభివృద్ధి చెందగలం అనే భావనతో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పటిష్టం చేయడానికి మనం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మరి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా తెలియచేస్తూ మరి రానున్న రోజుల్లో నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ లీడర్స్ని వాళ్ళు చేసే కార్యక్రమాలని, వారు చేసే త్యాగాలని పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం వారు చేసిన దానిలో కొంత శాతమైనా సరే. అటు జీవీఎంసీ జోన్ 2లోనూ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి. జోనల్ కమిషనర్ సింహాచలం, అధికారులు, సిబ్బంది జాతిపితకు లాల్ బహదూర్ శాస్త్రికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సార్ మీరు దండ సీట్ వైపు కూడా అది మాజీ ప్రధానిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే. అంతకంటే ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మన డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ క్యాడర్లో ఉన్న జేఎల్ఎం గ్రేడ్ 2 వాళ్ళు అక్టోబర్ 2, 2019లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా